హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 10 kgs చికెన్ బిర్యానీ చేసాము. ఈ వీడియోలో మీకు కంప్లీట్ ప్రాసెస్ అంతా చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే చికెన్ని కట్ చేసి బాగా నీట్గా కడుక్కొని ఉప్పు, కారం, పసుపు, పెరుగు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యాగ్నేట్ అయితే చేసుకొని 1 అవర్ పక్కన పెట్టేసేయాలి. ఒక పెద్ద దబర్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో ఇక్కడ చూపించిన స్పైసెస్ అన్నీ, మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని అవి కాస్త చిటపట అన్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. బాగా కలుపుకొని ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్లోకి మారేదాకా బాగా కలుపుకొని మూత పెట్టకూడదు, మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. బాగా ఎర్రగా గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా వేసుకోవాలి దాంతోపాటు. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. మాడు రాకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మధ్య మధ్యలో బాగా కలుపుకుంటూ చికెన్ని బాగా ఉడికించుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు వేస్తున్నానండి. ఇందాక చికెన్లో కూడా ఉప్పు వేసాను. ఇప్పుడు మళ్ళీ రైస్లోకి సరిపడేటట్టు ఉప్పు వేసుకోవాలి. చికెన్ బాగా ఉడికిన తర్వాత నీళ్లు పోసుకోవాలి.
నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టి నీళ్లు బాగా మరిగే వరకు ఉంచుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత అరగంట ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మళ్ళీ ఉప్పు సరిపోలేదండి, ఇందాకేసింది. నీళ్ళు సాల్ట్ వాటర్ లాగా ఉండాలి టేస్ట్ చేస్తే, అందుకు మళ్ళీ కొంచెం తక్కువైందని మళ్ళీ ఉప్పు వేసాను. ఇప్పుడు మళ్ళీ దాన్ని కలుపుకుంటున్నాను. అప్పుడప్పుడు ప్లేట్ తీసి కలుపుకోవాలన్నమాట, కింద మాడు రాకుండా ఉండడానికి. దీంట్లో 2 నిమ్మకాయల నిమ్మరసం వేశాను. నిమ్మరసం పోసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలి బాగా. అప్పుడప్పుడు మూత తీసి బాగా కలుపుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టకుండా కలుపుకోవాలి బాగా. ఇప్పుడు చిన్న మంట పెట్టుకొని ఒక ప్యాన్లో దానిపైన ఇసుక వేసి దబర పైకెత్తి అది ఆ ప్లేట్ స్టవ్ పైన పెడుతున్నారండి. ఇలా ఎందుకు చేస్తారంటే బిర్యానీ కింద మాడు రాకుండా ఉండడం కోసం ఇలా చేస్తారు. పెట్టేటప్పుడు అటు ఇటు కలుపుతూ దానిపైకి పెడతారనమాట. ఇలా చేస్తే కింద మాడు రాదు. ఇక్కడ మా వారు మా పెద్దమ్మ అయితే లెవెల్ చూస్తున్నారండి, అంటే కరెక్ట్గా స్టవ్ పైనే ఉందా లేదంటే అటు ఇటు ఏదైనా ఉందా, ఒక సైడ్కి ఏమైనా ఉందా అని చూస్తున్నారు. మళ్ళీ ఒకసారి ప్లేట్ తీసి మళ్ళీ కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసి ఒక 10 minutes దమ్ ఇచ్చేయాలండి. చిన్న మంట పైన పెట్టుకోవాలి, చాలా చిన్న మంట పెట్టాలి. దానిపైన ప్లేట్ మూసేసిన తర్వాత దానిపైన వాటర్ అనేది ఒక దబర్లో తీసుకొచ్చి వెయిట్ పెట్టాలి. అప్పుడు దాంట్లో నుంచి ఎయిర్ బయటికి పోదన్నమాట, అందుకు పైన వెయిట్ పెడతారు. మళ్ళీ క్లోజ్ చేసుకొని మళ్ళీ 5 minutes దమ్ అయితే ఇచ్చుకున్నామండి. ఎందుకంటే ఇంకొంచెం తడిగా అనిపించింది మాకు.
అందుకు ఇంకొంచెం 5 మినిట్స్ దమ్ ఇచ్చుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి 5 మినిట్స్ పక్కన పెట్టేస్తే మనకు బిర్యానీ రెడీ అయిపోయినట్టే. మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ కనిపించేది గోధుమ రవ్వ హల్వా. మేమైతే దీన్ని కేసరి అని పిలుస్తాము. ఈ కేసరి రెసిపీ మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే ప్యాకింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంతకీ ఈ ప్యాకింగ్ ఎందుకంటే, ఇంత బిర్యానీ మేము ఎందుకు చేసాము అంటే దీనికి రీజన్ చెప్పలేదు కదండి. ఈరోజు మా అమ్మ వాళ్ళు ఇఫ్తార్ విందు అయితే ఇస్తున్నారు. మా ఇంటి దగ్గరలో ఉండే మసీద్కి, అలాగే మా ఇంటి చుట్టుపక్కల ఉండే ముస్లిం సోదరులందరికీ, ఒక్క పొద్దు ఉండే వాళ్ళందరికీ ఈ ప్యాకెట్స్ని అయితే ఇలా పంచుతారు. అందుకు ప్యాక్ చేస్తున్నారు. ఇలా అన్ని ప్యాకెట్స్ చేసేసుకున్న తర్వాత అన్నీ ఒక కవర్లో పెట్టేసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకెట్ ఇచ్చేటట్టు అన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసుకొని మా వారు మా అన్నయ్య అయితే తీసుకెళ్లారండి. తీసుకెళ్ళి ఇచ్చేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.